పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వచ్చిన విజయం ప్రజా విజయమని టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి అన్నారు. జిల్లాలోని అందరి నాయకుల సమిష్టి కృషితోనే విజయం సాధించామన్నారు ఆయన. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చింది 11 సీట్లు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా 11 మంది అని చెప్పారు. జగన్ పరిపాలనలో పులివెందులలోని వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేయడంతోనే ఈ ఎన్నికల్లో తమకు వారు సహకరించారన్నారు. గత ప్రభుత్వంలో 100 కోట్ల బిల్లులన్నీ పెండింగ్లో పెట్టి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడంతోనే కసితో ఓటర్లు తమకు ఓటేశారన్నారు బీటెక్ రవి. ఎలక్షన్ మొన్న జరిగిన ఎలక్షన్ గానీ ఈ రోజు జరిగిన కౌంటింగ్ గానీ చూస్తే ఇది మొత్తంగా ప్రజా విజయం. మొత్తం మా కూటమి సభ్యులంతా, తర్వాత మా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళందరూ సమిష్టి కృషి ఇది. తర్వాత ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ అని చెప్తుంటారు కదా, అతనికి వచ్చిన సీట్లు వచ్చి 11. ఇక్కడ నామినేషన్లు ఎన్ని పన్నాయి? పులివెందుల్లో 11, ఒంటిమిటలోనే 11 పన్నాయి. అంటే ఇది దేవుని స్క్రిప్ట్. 11 నామినేషన్లతో వేసి అతను డిపాజిట్ కోల్పోవడం, ఇది దేవుని స్క్రిప్ట్. ముఖ్యంగా ఈ విజయానికి ప్రధానంగా నేను 4 కారణాలు చెప్తా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఈ 14 నెలల్లో చేసిన మంచి పనులు, సుపరిపాలన. ఎందుకంటే మేము అందరం కూడా, మా టీం అంతా కూడా ఎక్కడన్నా ప్రచారానికి పోయినప్పుడు అందరూ ఇళ్ల దగ్గర ఉండాలని సాయంత్రం పూటే పోతా వచ్చినాం. ఎప్పుడు సాయంత్రం పూట పోయినా కూడా స్కూల్ పిల్లలు బడికంతా వచ్చి ఎప్పుడు మా ఎమ్మడే థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, మాకు అందరికీ తల్లికి వందనం వచ్చిందని మా వెంట తిరిగేటప్పుడే మాకు సుస్పష్టంగా అర్థమైంది